డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దేని మీద అయింది మొన్న క్లాస్ నిన్న నంపై మీద చూస్తున్నారు ఇప్పుడు పాండాస్ ఓకేనా సో జస్ట్ నిన్న ఏం చేస్తున్నారు నంపై చేసినారు కాబట్టి నంపై మీద ఇంపోర్ట్ చేసుకుని అది చేసినారు ఓకేనా సో ఇవాళ యూజింగ్ పాండాస్ చేస్తున్నాం సో పాండాస్ ఇంపోర్ట్ చేసుకోండి ఓకేనా సో యాజ్ యూజువల్ గా డేటా సెట్ లోడ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ టోటల్ బిల్ మనకి ఏదైతే డేటా ఉందో ఇక్కడ చూడండి మనకి టోటల్ బిల్ అనే కాలం ఉంది సార్ సో టోటల్ బిల్ ఏం చేస్తున్నారు సమ్ చేస్తున్నారు సో టోటల్ బిల్ యొక్క సమ్ వచ్చింది నెక్స్ట్ మీన్ అవుతుంది టోటల్ బిల్ యొక్క మీన్ యావరేజ్ వాల్యూ ఎంత 90 నెక్స్ట్ దాని యొక్క మీడియన్ ఎలా చేయాలో తెలుసా తెలీదా నెక్స్ట్ మోడ్ ఓకేనా మోడ్ నథింగ్ బట్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఏది రిపీట్ అయిందండి మోస్ట్ 13.42 ఓకేనా నెక్స్ట్ జెండర్ కాలం లో మోడ్ తీసుకోండి సో మెయిలా ఫీమేలా మెయిల్ ఓకేనా నెక్స్ట్ టోటల్ బిల్లులో మినిమం వాల్యూ తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ మాక్సిమం వాల్యూ నెక్స్ట్ range nothing but range maximum minus minimum value next variance nothing ఏంటండి variance nothing but ఏం తీసుకుంటది నేను చెప్పినాను కూడా వేరియన్స్ ఏం తీసుకుంటదమ్మా ఆన్లైన్ చూడండి నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్వాంటైల్స్ ఆల్రెడీ మీకు తెలుసు Q1 Q2 Q3 మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ నెక్స్ట్ 25% ఆఫ్ డేటా కన్సిడర్ చేసుకుంటాం నెక్స్ట్ 75% ఆఫ్ డేటా కన్సిడర్ చేసుకుంటాం నెక్స్ట్ Q3 మైనస్ Q1 ఓకేనా Q3 మైనస్ Q1 ఏదైతే Q3 వాల్యూ ఉందో అలానే Q1 వాల్యూ ఏది ఉందో మనం ఆ రెండింటిని ఫైండ్ చేస్తే మనకి IQR వాల్యూ వస్తుంది అర్థమవుతుంది నెక్స్ట్ స్క్యూనెస్ జస్ట్ డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ కాదా ఆ డేటా ఏంటి సార్ డిస్ట్రిబ్యూషన్ లో ఉందా నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటానా కాదా నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డేటా రేంజ్ ఎంత మరి అక్కడ ఎంత ఉంది 1.13 అయితే నార్మల్ డిస్ట్రిబ్యూటెడా కాదు నార్మల్ అవుద్దా అది నార్మల్ డిస్ట్రిబ్యూటెడా కాదు ఆన్లైన్ ఏం క్వశ్చన్ అడుగుతుంటే చెప్పండి అంటారు క్వశ్చన్ ఏం అడిగినారు మిమ్మల్ని ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదా చెప్పండి మళ్ళీ సార్ అంటారేంటి చెప్పండి ఏం చెప్పాలి మీకు క్వశ్చన్ అడుగుతుంటే మరి ఏం డేటా అది ఏం డేటా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏమీ చదువు కింద ఉందిగా కనిపిస్తుందిగా కింద కనిపించట్లేదా ఏముంది సార్ ఈక్వల్ టు 0 ఉంటే ఏమవుతుంది పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనకు రేంజ్ -1 నుంచి +1 ఉంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లెస్ దెన్ -2 ఉంటే లెఫ్ట్ స్క్యూడ్ -1 నుంచి +1 మనకు రేంజ్ తీసుకుంటున్నారు -1 కా నుంచి +1 ఈ +1 దాకా తీసుకున్నప్పుడు ఏమవుతుంది విత్ రేంజ్ ఉండొచ్చు 0 ఉంటే ఎగ్జాక్ట్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు డేటా అనేది -1 కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది లెఫ్ట్ స్క్యూడ్ డేటా +1 కన్నా ఎక్కువ ఉంటే రైట్ స్క్యూడ్ డేటా కళ్ళ ముందు కనిపిస్తుంటే డేటా ఇంకా నార్మల్ స్క్యూడ్ అంటున్నారు ఏం చూస్తున్నారు మరి ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటిది కర్టోసిస్. నాన్ సిమెట్రికల్ అన్నా నార్మల్ స్క్యూడ్ డేటా అంటే నార్మల్ స్క్యూడ్ అన్నా నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నా బెల్ కర్వ్ అన్నా సేమ్ డేటా. అది కాకుండా లెఫ్ట్ స్క్యూడ్ అన్నా రైట్ స్క్యూడ్ అన్నా అన్సిమెట్రికల్ డేటా అన్నా ఇదే అన్స్క్యూడ్ డేటా అన్నా అది సిమెట్రికల్ డేటాలో నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా కూడా. నెక్స్ట్ కోవారియన్స్, నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ సార్ రిలేషన్ కాదు, కోవారియన్స్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఓకేనా, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి సార్? Relation between two variables. రిలేషన్ బిట్వీన్ Two variables. చూడండి, డేటా మనకి కోరిలేషన్ రేంజ్ ఎంత సార్? కోరిలేషన్ రేంజ్ ఎంత? ఎంతమ్మా సోనిక? ఎందుకు మరి తెలీదు? ఎంత? నెక్స్ట్ టోటల్ డేటాని డిస్క్రైబ్ చేస్తున్నాం. జస్ట్ మనకి కోరిలేషన్ రెండింటి మధ్య ఆ రిలేటెడ్ డేటా ఉంది, టోటల్ బిల్కి టిప్ ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటిది డిస్క్రైబ్, నథింగ్ బట్ మనకు అన్ని ఏవైతే చేసినామో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఏంటిది డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ ఇంక్లూడ్ ఆల్, ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తానికి వస్తుంది. ఓకేనా, ఎవ్రీ డేటా మనకి ఏదైతే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ కి మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అర్థమైందా? మీరు ఏది ఎంత థియరిటికల్ గా తీసింది కోడింగ్ లో చేసినారు, ఇవే మీరు చేస్తారు. ఏదైతే థియరిటికల్ గా నేర్చుకున్నారో అది కోడింగ్ లో చేయరు కదా, ఇవి కోడ్స్ అన్నమాట. నిన్న ఏదైతే నంపై మీద చేస్తున్నారో వాళ్ళు ఏదైతే పాండాస్ మీద చేస్తున్నారో ఇవే మీకు ఇంపార్టెంట్. కానీ మీకు థియరీ 3 రోజులు 5 రోజులు 4 రోజులు క్లాసులు చెప్పినా సరే మీకు అర్థం కాదు. నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాకి రేంజ్ తెలియట్లేదు మీకు. డేటా కళ్ళ ముందు ఉండి కింద పాయింట్స్ ఉంటే పాయింట్స్ చూసి చెప్పలేకపోతున్నారు. ఏం చదువుతున్నారు మరి? చదవడానికి వస్తున్నారా, సోజ్ చేయడానికి వస్తున్నారా? ఏమ్మా ఎందుకు వస్తున్నారు? నువ్వు ఎడిటింగ్ చేసుకో కూర్చొని. ఏం చేస్తున్నారు? మనం స్టార్టింగ్ కాడ నుంచి చెప్తున్నాం నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా రేంజ్ అని. మరి ఏం చెప్పనీకి? డేటా కనిపిస్తే అవుట్పుట్ చెప్పలేకపోతున్నారు మీరు. అది నార్మల్ డేటా ఉంటుందా? అసలు నార్మల్ డేటా ఎట్లా ఉంటుంది చెప్పండి నాకు. ఎలా ఉంటది? రాసుకోండి అమ్మా, నోట్స్ రాసుకోండి.